అబ్బా ఏ షాట్ కొట్టింది రచించిన అక్కడ పోరి. ఒలింపిక్స్ కి పంపొచ్చు అనుకుంటాను రా. కరెక్టేరా. ఈ భారత నారి మన భారతదేశానికి బంగారపు బిళ్ళ కాకపోయినా కనీసం రాగి బిళ్ళనే తెస్తుందిరా. అబ్బా పోనివే, వాళ్ళతో మనకెందుకు, నువ్వురా. ఉండవే, నువ్వు ఆడిది కానరా, రామ్మా. రై ఏంట్రా వాగుతున్నారు? మేమేమన్నాం? ఒలింపిక్స్ కి వెళ్తే గోల్డ్ మెడల్ రావచ్చు అన్నాం. నువ్వు వెళ్ళరాదు, తోలు మెడల్ తేవచ్చు. రెండ్రా వాడితే మనకేంటి. అదరా శ్రీరామ అంటే భూత్ అన్నట్టుంది. కమాన్ క్యారీ ఆన్. థ్యాంక్స్. మిస్టర్ నూతన్ ప్రసాద్, మిస్టర్ నూతన్ ప్రసాద్, నాకు బ్రతకాలం లేదు, పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి చంపేయండి అని జడ్జి గారి మీరు అర్జీ పెట్టుకున్నారు, నిజమేనా? ఆ విధంగా షాజహాన్ చక్రవర్తి ముంతాజ్ మీద తనకున్న ప్రేమకు జ్ఞాపకార్థంగా తాజ్మహల్ను కట్టించాడు. ఆ కట్టడం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అనుపమానంగా మిగిలిపోయింది. సార్. ఎస్ అనుపమ, నీకు ఫోన్. హలో, ఎవరు? నేను ఫణీంద్ర. ఎక్కడి నుంచి? ఒక్కడుగు ముందుకేసి చూడు, నేను కనిపిస్తాను. హాయ్. 5 గంటలకి ఫుట్బాల్ స్టేడియంకి రా, నీతో మాట్లాడాలి. వస్తున్నావు? ఎస్, 5 గంటలకి సాయంత్రం నువ్వు ఫుట్బాల్ స్టేడియంకి వస్తున్నావు. వస్తున్నావు వస్తున్నావు వస్తున్నావు. హాయ్. బాల్ ముందు నుంచి వస్తే బాయ్ వెనక నుంచి వచ్చాడేమిటా అని ఆశ్చర్యపోతున్నావా? అది నా క్యారెక్టర్. ఎందుకు రమ్మన్నావు? ఐ లవ్ యూ. లవ్ అంటే నాకు నమ్మకం లేదు. నా కోసం ప్రాణం ఇచ్చే మా డాడీకి తెలియకుండా నేను ఎవరిని ప్రేమించను. నిజంగా నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటే మా నాన్నగారిని అడుగు. అంటే మీ నాన్న గుడ్డివాణ్ణి పెళ్లి చేసుకోమంటే చేసుకుంటావా? ఆ వీటివాణ్ణి చేసుకోమన్నా చేసుకుంటాను. Here comes the goddess of love. 3 cheers to Anupama. అను, అటు చూడు. ఎవరా ఇవి రాసింది? కమాన్ టెల్ మీ, ఎవరు ఇవి రాసింది? ధైర్యం ఉంటే చెప్పండి రా. మేమేరా. మేమేరా రాసింది. ఏం చేస్తావు బే? కొడతావా ఏంట్రా నువ్వు అనుపమ ఫుట్బాల్ కోర్టులో సపరేట్ గా ఫుట్బాల్ ఆడుకోలేదా? ఇప్పుడు కంబైన్డ్ గా ఫుట్బాల్ ఆడతాను రా. రై ప్రిన్సిపల్ గారు వస్తున్నారా? ఇతను అర్జెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఏమిటి అలా ఉన్నావు? నేను జరిగింది ఇంకా మర్చిపోలేకపోతున్నావా? దానికోసం తల పగలగొట్టించుకునే మగాడున్నాడే. మన కోసం ఐస్ క్రీమ్ కొనిపెట్టే మగాడే లేడు. నోరు మీవే.
ఏమిటా మాటలు? అను, ఫణీంద్రని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకెళ్లారట. అతను నీ కోసం చావు దెబ్బలు తిన్నాడు. ఒకసారి ఇంటికి వెళ్ళి చూసొద్దామా? జాగ్రత్త, సింగపూర్ నుంచి తెప్పించాను. అలాగే అమ్మగారు. నమస్కారం అండి. ఎవరమ్మా మీరు? మేం ఫణీంద్రతో పాటు కాలేజీలో చదువుతున్నామండి. అతనికి దెబ్బలు తగిలాయని పైన బెడ్రూమ్లో ఉన్నాడు. వెళ్ళి చూడండి అమ్మా. నమస్కారం అండి. హలో, గుడ్ మార్నింగ్. ఓ వాట్ ఏ సర్ప్రైజ్. కమ్ ఆన్. చెప్పవి. ఏమిటి? తన మూలంగానే ఇదంతా జరిగిందని మీకు సారీ చెప్పడానికి వచ్చింది. చెప్పు. మన ముందు సిగ్గుపడుతోంది. పదండి వెళ్దాం. ప్లీజ్ సిట్ డౌన్ ప్లీజ్. నా మూలంగా వాళ్ళు మీ మీద కోపం పెంచుకుంటారు. మీరు అల్లరవ్వడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను వేరే కాలేజీకి వెళ్ళిపోతాను. నా కోసం మీరు వెళ్ళిపోవడం ఏమిటి? మీకోసం ప్రాణమైనా ఇస్తాను. మీరు ఇష్టపడితే పెళ్లి కూడా చేసుకుంటారన్నాగా. అది మా నాన్నగారితో మాట్లాడవలసిన విషయం అన్నానుగా. ఫోన్ చేసా? హలో, ఏంటిది? ఆసుపత్రి అసెంబ్లీ అలా ఏంటి గుంపు? నడవండి నడవండి. ఏ అందరు నెట్టి వెళ్ళండి, అందరూ బయటికి వెళ్ళండి. పోటీ పోటీ. డాక్టర్ గారు, చెయ్యి వేయకుండా చెప్పవా? చెప్పు. అది కాదు డాక్టర్ గారు. చెయ్యి వేసి చెప్పు. ఇందాకొద్దన్నారు. అలవాటైపోయింది. బాగానే ఉంది, చెప్పు. మంత్రి గారు, ఈ ఫైల్ మీద అర్జెంటుగా సంతకం పెట్టాలి. ఎప్పుడు? ఈ రోజే. ఈ రోజేనా? 6 నెలల దాకా చేయగలదు కదా. ఫింగర్ కూడా కనపడటానికి వీల్లేదు. డాక్టరు చెప్పు. మీరా ఏంటి? డాక్టరు, చెయ్యి కుదరకపోతే పోని, ఈ 2 ఏళ్లతో సంతకం చేయించవయ్యా. అంత అర్జెంటా? 10 లక్షలు పోద్దయ్యా. కావాలంటే నీకు 10 ఏళ్ళు లంచం ఇస్తాను. నువ్వు ఆరోగ్య మంత్రివి అనుకున్నాను, అయోగ్య మంత్రివి అని ఇప్పుడే అర్థమైంది. ఇదిగోనా థ్యాంక్స్. పిచ్చి గారు, డాక్టర్ గారు మీ యూరిన్ తీసుకురమ్మన్నారు. అలాగేనమ్మా. నువ్వు కాస్త అటు తిరుగుతావా? ముసలోళ్లే కదండి. ముసలి పడుతు డిఫరెన్స్ ఏముందమ్మా? నాకు కాస్త చిగ్గు. ఫినిషా? అమ్మో, మీకేమైనా పచ్చ కామెరలా? ఆ సంగతి మీరు చెప్పాలి. 1 మంత్ దాకా నో డిశ్చార్జ్. సిస్టర్, యూరిన్ ఎవరిది? పిచ్చేది. రంగు చూస్తే ఈ ముసలుడు ఇంటికి పోవటం చాలా కష్టం అనుకుంటా. 4 డేస్ లోపలనే స్వాయ్. ఛీ, దీన్ని టెస్ట్ చేయడమే వేస్ట్. పిచ్చయ్, మిస్టర్ పిచ్చయ్, 4 డేస్ చాలా ఎక్కువ. 4 అవర్స్ లోపలనే స్వాయ్. నువ్వు వచ్చేయ్.